అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సద్దుల బతుకమ్మ వ్లాగ్ అనమాట. సో యాక్చువల్గా ఏమైంది అంటే పండగకి నేను మా ఇంటికి వెళ్ళాను. సో ముందు రోజు మామయ్య వాళ్ళు దుర్గమాత పూజ చేపిస్తానికి రమ్మంటే వచ్చాను కదా. సో అక్కడే ఉండిపోయాను. ఎందుకు అంటే మాకు నెక్స్ట్ డే పండగ లేకుండా అయింది అనమాట. సో మా తోటి కోడలికి బాబు పుట్టిండు. సో అందుకే పండుగ క్యాన్సిల్ అయిందని చెప్పేసి అక్కడే ఉన్నాను ఈ సద్దుల బతుకమ్మకి. అండ్ దసరా వచ్చేసి మనం ఇలా చేసుకోకున్నా మనమైతే ఇంకా తింటాం కదా అని చెప్పేసి నేను మా హస్బెండ్ వస్తాడు కదా అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాను. సో బతుకమ్మ వ్లాగ్ ఇక్కడ, దసరా వ్లాగ్ అక్కడ అనమాట. సో ఇవన్నీ చూసేద్దాము. ఫస్ట్ వ్లాగ్ అయితే కంటిన్యూ చూడండి, స్కిప్ చేయకుండా, ఓకేనా? ఇప్పుడు వద్దు, తాతమ్మ కొడుతుంది. ఎంతసేపు 10 నిమిషాలే ఉన్నాం. పోయే ముందరా కాదు అన్న ఒక్కడు ఒక్కడు కూర్చొని తీసి అయిపోవాలి. దించేస్తాడు. పోతున్నవమ్మ పోయిరా గౌరీదేవి పోయిరావమ్మ, పోయిరా గౌరీదేవి పోయిరావమ్మ, పోయినత్త గారింట బుద్ధి కలుగుండు, పోయిరా గౌరీదేవి పోయిరావమ్మ. అరలిత్తా సరేలిత్తా వడి బిడ్డ గంపాలిత్తా, కూసున్న పీటేలిత్తా కుంకుమ కాయలిత్తా, పోయిరా గౌరీదేవి పోయిరావమ్మ, పోయిరా గౌరీదేవి తిరిగిరావమ్మ. కూసున్న పీటేలిత్తా కుంకుమ కాయలిత్తా, వేటికి ఎత్తునిత్తా పాడికి బర్రెనిస్తా, పోయిరా గౌరీదేవి పోయిరావమ్మ, పోయినత్త గారింట్ల బుద్ధి కలిగి ఉండు, పోయిరా అమ్మమ్మ చాలా బాగా పాడింది అనమాట. ఈ అమ్మమ్మ వచ్చేసి మామయ్య వాళ్ళ ఇంటి ముందు ఉంటుంది అనమాట. అమ్మమ్మ బతుకమ్మ వేరుద్దురా అంటే వచ్చి ఇంకా బతుకమ్మ చేస్తూ పాట పాడుతుంది. నాకు చాలా బాగా అనిపించింది పాట పాడుతూ బతుకమ్మ పేరుస్తుంటే. నేనైతే ఎక్కడ చూడలేదు. తను ఎప్పుడైనా అలానే చేస్తుందట, పాట పాడుకుంటూ. నాకు క్యాప్చర్ చేయాలనిపించి చేశాను. ఈ రోజుల్లో పాటలు పాడుకుంటూ ఎవరు చేస్తున్నారు చెప్పండి? డీజే సాంగ్స్ అని చెప్పేసి, ఆ సాంగ్స్ అని చెప్పేసి చేస్తున్నారు. మనకు బతుకమ్మ పండుగకి బతుకమ్మ పాటలే అసలు దొరకట్లేవు. అలాంటి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. అందుకే నేను నాకు నచ్చి తన వీడియోని పెట్టుకుంటా అంటే సరే అని చెప్పేసి వీడియో తీసుకున్నాను విత్ హర్ పర్మిషన్ అనమాట. సో మీరే చెప్పండి ఎలా ఉందో. కన్యా స్మైల్, కన్యా మామయ్య చాయ్ తాగుతుండు. ఆయనకు భయం లేదు. బంద్ అన్నా
ఏం చాలా బాగా అనిపించింది నాకు. ఉయ్యాల పాటలు పాడుకుంటూ వాళ్ళు నడుమొంచుతూ చప్పట్లు కొడుతూ చాలా బాగా ఆడుతున్నారు కదా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ డీజే సాంగ్స్ అవేమీ పెట్టలేదు, మంచిగా ఆడుతున్నారు, చిన్న పెద్ద అందరూ ఆడుతున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈసారి అలా ఆడాలని ఫిక్స్ అయ్యారేమో తెలియదు, బట్ సాంగ్స్ ఏది పెట్టకుండా మంచిగా ఆడారు కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి, బతుకమ్మలు కూడా ఒక్కొక్కరు చాలా బాగా పెద్దగా వేసినారు కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ మాత్రం ఇలా పెట్టగానే అలా మీకు వచ్చేస్తాయి. ఓకేనా? వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.